హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజైతే మనం ఎగ్ కుర్మా అయితే చేసుకుందామండి. ఈ ఎగ్ కుర్మాకి బంగాళదుంపలు అలాగే కోడిగుడ్లు ఇలా కాస్త సాల్ట్ వేసేసి ముందుగా ఉడకబెట్టేసుకోవాలి. ఇలాగా అవి ఉడికాయ లేదని చెక్ చేసుకుని వాటిని అవి ఉడికిపోయాక చక్కగా ఇలా చన్న నీళ్ళలో వేసి ఇలా కోడిగుడ్డుపై తొక్కలు తీసేసుకుని అలాగే బంగాళదుంపపై కూడా ఉన్న పొరంతా నీట్గా తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనము ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోస్తున్నామండి. ఇది సరిపోతుంది. ఇలాగా గుడ్డుకి ఘాట్లు పెట్టేసుకుని చక్కగా కాస్త పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ముందు. అలా డైరెక్ట్ వేసేస్తే గుడ్డు అన్నది టేస్ట్ అన్నది ఉండదన్నమాట. అలాగే కాస్త జీలకర్ర కాస్త కరివేపాకు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. చాలా సింపుల్ అండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ బంగాళదుంపలు అన్నది మరి పేస్ట్లా కాకుండా మనం ఇలా చేతితో నలుపుకుని పక్కన పెట్టుకుని సరిపోద్దండి. మరి పేస్ట్ అయినా కానీ కర్రీ అన్నది టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడైతే కాస్త 2 పచ్చిమిర్చి అలాగే టమాటా కాస్త అల్లం ఇవన్నీ వేసి అల్లం అంతా పచ్చివాసన పోయే వరకు మనం ఒకసారి 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. దీని తర్వాత ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసి కాస్త గరం మసాలా కాస్త ధనియాల పౌడరు అలాగే కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని తర్వాత కాస్త సాల్టు కాస్త పసుపు కాస్త కారం మనకి ఇంకా ఎగస్ట్రా మన దగ్గర కొత్తిమీర అది కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు మన కసూతి మేతి ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవన్నీ వేసి ఇప్పుడు బంగాళదుంపలు వేసాను. ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి. వాటర్ కూడా మనం మీడియంగా ఒక 1/2 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోస్తే చప్పదనం అన్నది వచ్చేస్తుంది కర్రీ. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఇది ఎక్కువ సేపు కూడా కుక్ కావాల్సిన అవసరం లేదు. మనం ముందు ఉడకబెట్టేసి పెట్టుకున్నాం కదండి, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. టైం కూడా చాలా తక్కువగా సేవ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది బంగాళదుంపలు అంటే నచ్చదు కదా, అలాంటి వారికి ఇలా చేసి పెడితే చాలా ఈజీగా తింటారు. ఇప్పుడైతే కాస్త కసూరి మేతి వేసానండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు. అలాగే ఫ్లేవర్ కోసం కాస్త కొత్తిమీర అయితే వేసాను. ఈ ఫ్లేవర్ వల్ల కర్రీ అన్నది టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఇంతకీ ఎలా ఉందండి ఎగ్తో చేసిన ఎగ్ కర్రీ కుర్మా? మీకు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. ఎవరైనా చెయ్యకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారన్నమాట. కర్రీ అన్నది చాలా రుచిగా కూడా ఉంటుంది.